ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తానండి. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే వీడియోస్ ఒకసారి చూడండి. నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. సో నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. ఈరోజు ఏంటంటే మార్నింగ్ టైమ్ నేను కాఫీ తాగడం అదంతా ఏమీ షూట్ చేయలేదండి. సో రెగ్యులర్గా వీడియోస్లో చూపిస్తున్నాను కదా, అందుకని. సో మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేకుండా ఓన్లీ రాగి జావ చేసుకుందామని చెప్పేసి రాగి జావ అయితే కలిపి పెడుతున్నాను అనమాట. కొంతమంది ఏంటంటే రాగి జావ చేయడానికి వాటర్ని బాయిల్ చేసి ఒక చిన్న బౌల్లో వాటర్లో రాగి పిండిని కలిపి అందులో వేస్తారనమాట, బాయిల్ అయ్యే వాటర్లో. బట్ నేను అలా కాకుండా నార్మల్గా మనకి ఎంత అయితే కావాలో అంత స్ప్రౌటెడ్ రాగి పిండి నేను ఇంట్లోనే చేస్తాను. దాన్ని తీసుకొని కావాల్సినంత వాటర్ వేసి డైరెక్ట్గా మరగబెడతానమాట. నాకు ఫస్ట్ నుంచి ఇది అలవాటు, ఈజీ అనిపిస్తుంది అనమాట. సో ఇలాగే చేస్తాను. రెండు విధాలుగా చేసుకోవచ్చు. బట్ చాలామంది నాకు తెలిసి వాటర్ని బాయిల్ చేసి అందులో రాగి పిండిని వాటర్లో కలిపింది వేసి చేస్తారనమాట. సో రెగ్యులర్గా మేము రాగి జావ తాగడానికి ట్రై చేస్తుంటాము. హెల్త్ కూడా చాలా మంచిది కదండి, అందుకని అనమాట. సో బయట అయితే అసలుకే కొనము, రాగి పిండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అది కూడా స్ప్రౌటెడ్ రాగి పిండి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఈ కప్ ఉంది కదండి, ఇది మేము కారు కొన్నప్పుడు వచ్చిందనమాట, నెక్సా. సో ఈ పెద్ద కప్పు దీని నిండుగా తాగుతానమాట. సో నాకు ఫిల్లింగ్గా ఉంటుంది, ఆకలి అనేది వేయదు. స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి. సో ఈరోజు ఏంటంటే సాంబార్ చేస్తున్నాను, మునక్కాడ సాంబారు. దాంతోపాటు ఫిష్ ఫ్రై చేస్తున్నాను, బీరకాయ రొయ్యలు చేస్తున్నాను. అలాగే మా బాబు కోసము ప్రాన్స్, వాడు బీరకాయ రొయ్యల కంటే కూడా వాడు ఫ్రై చేస్తాం కదండి, డీప్ ఫ్రై, అట్లా ఇష్టపడతారనమాట. పెరి పెరి ప్రాన్స్ అని చేస్తాను వాడి కోసం. సో ఈ రెసిపీస్ అన్నీ ఈరోజు మీతో అయితే షేర్ చేస్తానండి. ఈరోజు మాకు సీ ఫుడ్ ఫెస్ట్ అనమాట, అనుకోకుండా అలా కలిసి వచ్చింది. ముందైతే సాంబార్ రెసిపీ చూపిస్తానండి. మీ అందరికీ తెలిసిందే, బట్ నేను ఎలా చేస్తానో వీడియోలో చూడండి. సో ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ ఎక్కువ వేస్తానండి సాంబార్ చేసేటప్పుడు, అప్పుడు బాగుంటుంది. అండ్ దట్టు నేను పల్లి నూనె వాడతానమాట వంటలకి. ఓన్లీ డీప్ ఫ్రైస్కి సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాక కొంచెం క్యారెట్ తొందరగా వేగదు కాబట్టి అది ముందు వేసి కాసేపు వేగిన తర్వాత అందులో టొమాటోస్ వేస్తానండి. నేను క్వాంటిటీ టొమాటోస్ ఎక్కువ తీసుకొని చింతపండు రసం తక్కువ తీసుకుంటానమాట. సో టొమాటోస్ ఒక 5 టొమాటోస్ ఉంటాయి కదండి, మీడియం సైజ్వి తీసుకుంటానమాట. చిన్నగా కట్ చేసి వేస్తాను. అవి కూడా మగ్గాక ఇందులో మునక్కాడ ముక్కలు, అలాగే మీ దగ్గర అవైలబుల్ ఉంటే మెంతాకు వేసుకోండి, బాగుంటుందన్నమాట. దాంతోపాటు మేము మునగాకు ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత ఫైనల్గా బెండకాయ ముక్కలు కూడా ఉన్నాయి నా దగ్గర, అవి కూడా వేసారనమాట. వేసేసి పసుపు, అల్లం వేసి అలాగే ఆయిల్లో మగ్గనిస్తానమాట. సో ఒకేసారి అన్ని వెజిటబుల్స్ వేయను, 1 by 1 అది ఎంత ఫాస్ట్గా ఉడుకుతుంది అనే దాన్ని బట్టి 1 by 1 వేస్తూ మంచిగా ఆయిల్లో మగ్గబెడతానమాట. తర్వాతే ఇందులో ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకుంటాం కదండి, చింతపండు రసం, తర్వాత కందిపప్పు కూడా ఉడకబెట్టి పెట్టుకుంటాం కదా, దాన్ని కూడా మెత్తగా పప్పు గుత్తితో మెదుపుకున్న తర్వాత ఇందులో వేస్తాను. అలాగే కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేస్తానన్నమాట. సో ఇలా వేసిన తర్వాత ఇందులో కారం, అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను, బట్ కారం కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తానన్నమాట. కారము, తగినంత ఉప్పు, అలాగే జీలకర్ర పొడి, మెంతి పొడి అండ్ ధనియాల పొడి కూడా వేస్తానండి, ఒక 1 స్పూన్ వేసి బాగా మరగబెడతానమాట. సో మంచిగా మరిగిన తర్వాత ఒక 10 minutes వరకు ముందే మనకి వెజిటబుల్స్ అంటే ఆయిల్లో మగ్గి ఉంటాయి కాబట్టి సాంబార్ అనేది ఇంకా ఫాస్ట్గా అవుతుందన్నమాట. సో సాంబార్ చేయడానికి పెద్ద టైం అనేది పట్టదు. కొంతమంది ఏంటంటే ముందే ఈ వెజిటబుల్స్ని ప్రెషర్ కుక్ చేసుకోవడం కూడా అట్లా చేస్తూ ఉంటారు. బట్ నాకు ఎందుకో ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు అండి. లేదు అంటే అన్ని వెజిటబుల్స్ వేసి పప్పు, చింతపండు రసం వేసి బాయిల్ అయిన తర్వాత పోపు
కూడా వేస్తారు, అలా కూడా చేస్తారు. బట్ నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు, ఇలాగే చేస్తానన్నమాట. సో అల్లం వెల్లుల్లి బదులు మీరు కావాలి అంటే ఓన్లీ వెల్లుల్లి ఏమంటారు క్రష్ చేసుకొని కూడా వేసుకుంటే బాగుంటుంది. అది ఇంకా మీ ఇష్టం అన్నమాట. మన టేస్ట్కి తగ్గట్టుగా మనం రెసిపీస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో సాంబార్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఉప్పు కరెక్ట్గా సరిపోయిందా లేదా, అండ్ పులుపు ఏమైనా ఎక్కువైతే కొంచెం వాటర్ యాడ్ చేసి అలా బ్యాలెన్స్ చేసేస్తే సరిపోతుంది. కొంతమంది ఇందులో బెల్లం కూడా కొంచెం ఇస్తారనమాట సాంబార్లో, బట్ నేనైతే యాడ్ చేయను. సో ఫైనల్గా నా సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. లాస్ట్కి ఏంటంటే కొత్తిమీర కూడా వేసి ఒక 2 మినిట్స్ అలా మరగనిచ్చేసి దింపేస్తానమాట. చాలా బాగుంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే సొరకాయ కంపల్సరీగా నేను ప్రతిసారి వేస్తాను. అనుకోకుండా సొరకాయ అవైలబుల్గా లేదు ఇంట్లో, సో అందుకోసమని అదొక్కటి స్కిప్ చేశాను అనమాట. సొరకాయ వేస్తే కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ బీరకాయ రొయ్యలు చేద్దామని చెప్పేసి ముందు ప్రాన్స్ని నీట్గా కడుక్కున్న తర్వాత, అంటే ఆయిల్ తర్వాత నిమ్మరసము సాల్ట్ వేసి బాగా కడిగి ఆ నీచు స్మెల్ పోయిన తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేస్తానండి. ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ ఆయిల్ వేసి వీటిని అందులో ఫ్రై లాగా చేస్తానన్నమాట. వేగిస్తే ఏంటంటే అందులో ఉన్న వాటర్ అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. మనం కర్రీ చేసుకున్నప్పుడు మంచిగా పొడి పొడి కర్రీ వస్తుంది, లేదంటే అంత వాటర్ ఊరుతుందనమాట. అండ్ స్మెల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఇలాగే చేస్తాను. ప్యాన్ ఫ్రై కొంచెం చేసిన తర్వాతే కర్రీ అనేది కుక్ చేస్తాను. సో వీటన్నిటిని ఫ్రై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇట్లా రెడ్డిష్గా అయిపోయి ఇట్లా దగ్గరికి అయిపోతాయి అన్నమాట, స్ప్రింగ్ లాగా. నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లో తీసుకొని పసుపు, అల్లము, కారము, ఉప్పు అండ్ గరం మసాలా అన్నీ వేసి కొంచెం ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో దీన్ని మనము డైరెక్ట్గా ఆనియన్స్ ఎక్కువ వేసుకొని ప్రాన్ కర్రీ, నార్మల్ ప్రాన్ కర్రీ చేసుకోవచ్చు. లేదు అంటే వెజిటబుల్స్తో ఇప్పుడు చెప్పాను కదండి, బీరకాయ కర్రీ, బీరకాయతో కలిపి బీరకాయ రొయ్యలు చేసుకోవచ్చు, లేదంటే గోంగూర ప్రాన్స్ చేసుకోవచ్చు. అలా మీకు నచ్చిన వెజిటబుల్ వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు బీరకాయ ప్రాన్స్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా కడాయిల్లో ఆయిల్ వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని మంచి బ్రౌనిష్ షేడ్లో ఆనియన్స్ వచ్చాక ఈ ప్రాన్స్ వేసి ఆయిల్లో వేగనివ్వాలన్నమాట. కాసేపు ఆయిల్లో వేగిన తర్వాత మనం బీరకాయ ముందుగా కట్ చేసి పెట్టుకుంటాం కదండి, అవి కూడా వేసుకొని మంచిగా ఆయిల్లో దగ్గరికి అవ్వాలన్నమాట. ఇందులో మనం వాటర్ అయితే ఎక్కడ యాడ్ చేయమండి, లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ చేస్తే ఏంటంటే అడగంటకుండా ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అయితే టైం పడుతుందండి. సో ఎందుకంటే బీరకాయ కూడా మంచిగా మగ్గి ఆ ఫ్లేవర్ అంతా ప్రాన్స్కి పట్టాలి, ప్రాన్స్ ఫ్లేవర్ అంతా బీరకాయకి పట్టాలి, అలా బాగుంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను నెక్స్ట్ టైం ఇంకా గోంగూర ప్రాన్స్ కూడా మీకు రెసిపీ చూపిస్తాను. సో ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. బాగా మగ్గిన తర్వాత ఫైనల్గా ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి దింపేసుకోవడమే. చాలా ఈజీ రెసిపీ, బట్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను సాంబార్ ప్రిపేర్ చేశాను కదండి, సో బీరకాయ ప్రాన్స్తో తింటూ సాంబార్ అంచుకు వేసుకుంటే బాగుంటుందన్నమాట.
నెక్స్ట్ మా బాబు కోసం పెరి పెరి ప్రాన్స్ చేద్దామని చెప్పేసి ప్రాన్స్ని ఇందాక ముందే కడిగి పెట్టుకున్నాను కదండి. హాఫ్ క్వాంటిటీ ఏమో బీరకాయ రొయ్యలు చేశాను, మిగతాది పెరి పెరి ప్రాన్స్ చేద్దామని నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత పసుపు, అల్లము, కారము, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందు ఈ పీసెస్ అన్నిటికీ ఈ మసాలాలు పట్టాలన్నమాట. బాగా కలిపి మంచిగా మసాలాలు పట్టిన తర్వాతే ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం మైదా పిండి వేసేసుకొని కలుపుకోవాలండి. మనం కలిపేటప్పుడే దీనికి ఆల్మోస్ట్ పట్టేస్తుంది, బట్ కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటే ఏంటంటే బైండింగ్ బాగా అవుతుందన్నమాట. సో మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత మీరు ఇది కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకొని మీకు ఈవినింగ్ కావాలంటే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే అప్పటికప్పుడు ఫ్రై చేసేసాను అనమాట, డీప్ ఫ్రై. సో ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసేసుకొని, డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని వీటిని 1 by 1 పీసెస్ ఒకదానికొకటి అంటుకోకుండా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఫ్రై చేసేటప్పుడు కూడా మనము ఫస్ట్ ఆయిల్లో వేగుతున్నప్పుడు ఒక 2 minutes తర్వాత ఆయిల్లో వేగిన తర్వాత దాన్ని బయటికి తీసి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ఎందుకు చేయాలి అంటే అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుందన్నమాట. సో వాటర్ అనేది వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ ఆయిల్లో వేసి 2 minutes తర్వాత సేమ్ ఆయిల్లోనే మళ్ళీ వేసి వేయించితే ఏంటంటే మంచి క్రిస్పీ లాగా వస్తాయన్నమాట. లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా, లేదంటే మెత్త మెత్తగా ఉంటాయన్నమాట. సో అలా లేకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా నేను ఏం చేస్తానంటే ప్రాన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇలా టిష్యూ పేపర్లో తీసి పెట్టుకుంటాను కదండి. తీసి పెట్టుకున్న తర్వాత ఫైనల్గా పెరి పెరి పౌడర్ ఉంటుంది కదా, సో మా బాబుకి చాలా ఇష్టం ఆ ఫ్లేవర్. సో పెరి పెరి పౌడర్ వేసి కాస్త అలా కలిపేసామంటే మంచి ఫ్రైడ్ ప్రాన్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. సో సాంబార్ ఉంది కదా, ఫ్రైడ్ ప్రాన్స్ అంచుకు తింటే చాలా బాగుంటుంది. మా వాడికి బీరకాయ రొయ్యలు వద్దన్నాడని వాడికి సపరేట్ ఇలా చేశాను. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. చేపల పులుసు పెట్టేటప్పుడే కొన్ని పీసెస్ తీసి పెట్టాను అనమాట, ఫ్రై చేసుకుందామని చెప్పేసి. సో ఆ నీట్గా కడిగి పెట్టుకున్న పీసెస్కి అల్లము, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అలాగే కొంచెం ఆయిల్ వేసి మంచిగా పీసెస్కి మసాలాస్ అన్ని పట్టనివ్వాలండి. సో ఇలా పట్టనిచ్చిన తర్వాత మీకు కావాలనుకుంటే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత అయినా ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా మసాలాస్ అన్నీ బాగా ఫిష్ పీసెస్కి పట్టిన తర్వాత ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ అయినా యూజ్ చేయండి, లేదంటే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అయినా యూజ్ చేయండి. సో నా దగ్గర క్యాస్ట్ ఐరన్ ప్యాన్ లేదు, నాన్ స్టిక్ ప్యాన్ ఉంది, ఫ్రై ప్యాన్ అని చెప్పేసి ఆయిల్ వేసేసుకొని పీసెస్ని రెండు వైపులా బాగా వేయించుకోవాలన్నమాట. ఇదే ఏంటంటే మనము కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి డీప్ ఫ్రై కూడా చాలామంది చేసుకుంటారు. అప్పుడు ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తాయి. అలాంటి రెసిపీ కూడా చాలా బాగుంటుంది. సాంబార్ ఉన్నప్పుడు అలాంటి రెసిపీ చాలా బాగుంటుంది, డీప్ ఫ్రై చేసుకున్న ఫిష్. బట్ నేను ఇక్కడ ఏంటంటే ఓన్లీ ప్యాన్ ఫ్రై చేశానన్నమాట. సో తక్కువ ఆయిల్తో చేద్దామన్నట్టుగా ప్యాన్ ఫ్రై చేశాను. మీకు ఎప్పుడైనా డీప్ ఫ్రై కూడా చేసి చూపిస్తాను, బట్ ఈరోజు అయితే ఓన్లీ ప్యాన్ ఫ్రై చేశానమాట. సో ఇలా ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. ఈరోజు అయితే కంప్లీట్గా సీ ఫుడ్ ఫెస్టివల్ మా ఇంట్లో అని చెప్పాను కదండి. సో బీరకాయ ప్రాన్స్ చేశాను, పెరి పెరి ప్రాన్స్ మా బాబు కోసం చేశాను ఫ్రై, అలాగే ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. అండ్ సాంబార్ అయితే ఉందన్నమాట. వీటన్నిటికీ ఒక ఎక్స్ట్రా డిష్ అనమాట. సాంబార్తో తింటూ ఇవన్నీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇలా మా లంచ్ మెనూ అయితే ఉందన్నమాట.
వంట అంతా రెడీ అయిపోయాక లంచ్ అయితే చేసామండి. యాజ్ యూజువల్గా ఫ్రీగా ఉన్నాం కాబట్టి ముగ్గురం కలిసి లంచ్ చేస్తున్నాము. సో మా బాబు కూడా స్కూల్ నుండి వచ్చేసాడు. సో లంచ్ అయితే ముగ్గురం కలిసి చేస్తున్నాం అన్నమాట. సో ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి లంచ్ చేస్తే చాలా బాగుంటుంది కదండి. సో మేమైతే లంచ్ చేస్తూ అలా ముచ్చట్లు పెట్టుకుంటూ టైం స్పెండ్ చేస్తూ మెల్లిగా తింటామన్నమాట. అదొక లీజర్ టైమ్. మార్నింగ్ కాఫీ తాగేటప్పుడు ఎలా అయితే లీజర్ టైం ఉంటుందో లంచ్ చేసేటప్పుడు కూడా అప్పటి వరకు పొద్దు నుంచి పనిచేసి ఉంటాం కదా. సో లంచ్ చేసేటప్పుడు కూడా ఒక మంచి బ్రేక్ అన్నమాట. మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ మా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ మెల్లిగా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. లంచ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళామండి. ఈరోజు కొంచెం పని ఉందన్నమాట. సో మా వాళ్ళు ఏంటంటే క్రికెట్కి వెళ్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ ఉంది కదా. సో ప్రజెంట్ అన్ని మ్యాచెస్ అవుతున్నాయి కదా. ఉప్పల్ స్టేడియంలో అవుతుంది మన హైదరాబాద్లో. సో ఐపీఎల్ క్రికెట్కి వెళ్దామని చెప్పేసి టికెట్స్ బుక్ చేసుకుంటే వాళ్ళకి జెర్సీ వచ్చిందనమాట. సో ప్రతి 2 టికెట్స్కి ఒక జెర్సీ ఇస్తారు. సో మా వాడికి ఆ జెర్సీ తీసుకుందామని చెప్పేసి అలాగే వేరే పనులు కూడా ఉన్నాయని చెప్పేసి బయటికి వెళ్ళామన్నమాట. సో మా వాడి కోసం జెర్సీ తీసుకున్న తర్వాత ఇంకా వేరే పనులు చేసుకున్నాము. మా వాడైతే ఫుల్ హ్యాపీ అనమాట. వాడు అనుకున్న ఆరెంజ్ జెర్సీ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వెళ్తూ ఉంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి. తాటి ముంజలు అయితే చాలా ఉన్నాయన్నమాట. 150 రూపీస్కి డజన్ ఇస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ప్రైస్ అనేది పెంచుతూనే ఉన్నారనమాట. లాస్ట్ ఇయర్ అయితే 120 ఉండింది డజన్కి. ఈ ఇయర్ అయితే 150 చేశారు. బట్ చాలా లేత కాయలు చాలా బాగున్నాయన్నమాట టేస్ట్ అయితే. సో అవి కూడా తీసేసుకొని నాకు కొన్ని చిన్న సైజు పాట్స్ కావాలి అని చెప్పేసి ప్లాంటర్స్ కోసం అయితే ఒక స్టోర్కి వెళ్ళామండి. ఇది కొంచెం రీసెంట్గానే ఓపెన్ అయిందంట. 3 to 4 months అయినట్టుంది. సో వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళాము అడ్రస్ చూసుకొని.
చాలా కలెక్షన్ ఉందండి. అసలు ఎంత అంటే హ్యూజ్ కలెక్షన్ అనమాట. చిన్న చిన్న పాట్స్ నుండి స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద ప్లాంట్స్ పెట్టే పెద్ద పాట్స్ వరకు కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయన్నమాట. మళ్ళీ సెట్ వైజ్ పాట్స్ ఉంటాయి కదండి, అంటే సేమ్ డిజైన్లోనే 3 డిఫరెంట్ సైజెస్, 2 డిఫరెంట్ సైజెస్, ఇలా చాలా డిఫరెంట్ సిరామిక్ పాట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి. భలే ఉన్నాయి కలెక్షన్ అయితే. సో దీని అడ్రస్ కావాలి అంటే ఇది సూరారం అనే ప్లేస్లో ఉందన్నమాట. ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ ఎలా అయితే ఉంటుందో వీళ్ళది కూడా కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట. చాలా తక్కువ ప్రైస్లో ఇచ్చారు. నేను తీసుకున్న కలెక్షన్ కూడా మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను, తప్పకుండా చూడండి. సో ఇక్కడ తీసేసుకున్న తర్వాత మెక్డొనాల్డ్స్కి వెళ్ళాము. మా బాబు బర్గర్ తింటాను అంటే మెక్డొనాల్డ్స్కి వెళ్ళి అక్కడ కూడా కాసేపు టైం స్పెండ్ చేశామన్నమాట. నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7:30 దాటిపోయిందనమాట. 7:30 to 8 ఆ టైం అయింది. ఇంకా అలసిపోయాను, అయినా కూడా మీకు పాట్స్ చూపించాలి కదా, ఇంకా ఈరోజే చూపించేద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశానమాట. సో ఈ ఈ 2 పాట్స్ ఉన్నాయి చూడండి, గ్రీన్ కలర్ అండ్ సీ బ్లూ కలర్. ఇవి హనీ పాట్స్ అంటాం కదా, ఇలా మనకి హనీ అనేది పాట్స్ నుండి కిందికి వస్తున్నట్టుగా డిజైన్ ఉంటుందన్నమాట. భలే ఉంటాయి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. నాకు ఈ 2 కలర్స్ నచ్చి తీసుకున్నాను. ఇవి ఏంటంటే ఈచ్ 150 రూపీస్ పడిందండి ఒక్క పాట్. అండ్ రిమైనింగ్ నేను చూపించేవి ప్రతి ఒక్కటి 90 రూపీస్ పడిందనమాట. ఇవి ఒక 2 మట్టుకే మనకి కొంచెం సైజు పెద్దది, వీటికి మట్టుకే ఓన్లీ ఈచ్ 150 రూపీస్ పడిందండి. వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుందండి. నేనేంటంటే నా దగ్గర ఆల్రెడీ పెద్ద సైజ్ పాట్స్ ఉన్నాయి కాబట్టి చిన్న సైజే తీసుకుందామని వాంటెడ్గా చిన్న సైజు అన్నీ తెచ్చుకున్నాను అనమాట. సో టీవీ ఏరియాలో పెట్టడానికి, టీవీ యూనిట్ ఏరియాలో, డైనింగ్ టేబుల్ పైన పెట్టడానికి, అండ్ మాకు ఇక్కడ హాల్లో పార్టిషన్ వచ్చింది చూడండి, అక్కడ కూడా పెట్టుకోవడానికి బాగుంటాయని చెప్పేసి తీసుకున్నానండి. ఈ ట్యూలిప్ మోడల్ చూడండి ఎంత బాగుందో. చాలా ఉన్నాయండి డిజైన్స్, మంచి ట్రెండీ డిజైన్స్. ఓన్లీ వైట్ కలర్ అనే కాకుండా మంచి ఎల్లోయిష్, గ్రీనిష్, పీచ్ కలర్స్, పింక్స్, బ్లూస్ అలా బాగున్నాయి. అండ్ ఈ బుల్లి పాట్ చూడండి భలే ఉంది. ఇవి అన్నీ కూడా 90 రూపీస్ అని చెప్పాను కదండి. ఈ చిన్న పాట్లో కూడా నేను 2 డిజైన్స్ తీసుకున్నాను. ఇవేంటంటే కింద లెగ్స్తో సహా వస్తాయన్నమాట. సో చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా చాలా నచ్చాయండి పాట్స్ అన్నీ. సో ఎప్పటి నుంచో ఈ సైజులో చిన్న పాట్స్ మంచివి తీసుకుందామని వెతుకుతుంటే ఎక్కడ దొరకలేదు. అనుకోకుండా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి అక్కడికి వెళ్ళామన్నమాట. సో అక్కడైతే నాకు నచ్చిన పాట్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఆల్మోస్ట్ 7 పాట్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. రాగులు స్ప్రౌటింగ్ చేసి పెట్టుకున్నానండి. అలాగే మీకు మార్నింగ్ వీడియో క్లిప్లో చూపించాను కదండి బయట,
ఆరబెట్టుకున్నవి రాగులు, స్ప్రౌటెడ్ రాగులు. అవి బాగా ఆరిపోయాయి. ఒక 4 డేస్ నుండి ఆరబెడుతున్నాను బయట ఎండకి. ఈరోజు ఇంకా పౌడర్ చేసేద్దామని చెప్పేసి నేను మిక్సీలోనే పౌడర్ చేస్తానండి. బయట గిర్నీకి అయితే ఏమి ఇవ్వను. సో మిక్సీలో పౌడర్ చేస్తే అవి చాలా లైట్గా ఉంటాయి కాబట్టి ఈజీగా మనకి మంచి సాఫ్ట్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో రాగి పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఈరోజైతే చాలా పనులు అండ్ చాలా బిజీ డే అని చెప్పాలి. కుకింగ్ దగ్గర కూడా చాలా టైం పట్టింది. చాలా డిఫరెంట్ రెసిపీస్ చేశాను కాబట్టి. అలాగే ఇంకా బయటికి వెళ్ళడము, కావాల్సినవి కొనుక్కోవడము, ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్ని పనులు ఇంకా పెండింగ్ పెట్టకుండా కంప్లీట్ చేసేసుకోవాలి అని చెప్పేసి అవి కూడా చేసేసుకొని ఇంకా కొంచెం రైస్ అయితే పెట్టుకొని రైసే తిన్నామండి ఈరోజు నైట్. ఓపిక లేదనమాట. అండ్ మన దగ్గర ఉన్న ఈరోజు రెసిపీస్ కర్రీస్కి రైస్ అయితేనే బాగుంటుంది అనిపించింది. సో ముగ్గురికి రైస్ పెట్టేసి డిన్నర్ అయితే చేసి ఈ డేని ఫినిష్ చేసామన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.